Hi friends, welcome to my YouTube channel. Three spherical balls of radii 1 cm, 2 cm and 3 cm are melted to form a single spherical ball. In the process, the loss of the material is 25%. The radius of the new ball 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల వ్యాసార్థాలైనటువంటి 3 గోళాకార బంతులను కరిగించి ఒకే గోళాకారంగా బంతిగా మార్చడంలో 25% మెటీరియల్ వృధా అయినట్టయితే ఏర్పడినటువంటి కొత్త బంతి యొక్క వ్యాసార్థం ఎంత? ఇందులో గోళం ఆకారం ఉంది. గోళం యొక్క ఘనపరిమాణం సూత్రం వాల్యూమ్ = 4/3 πr³. ఇది ఫార్ములా. ఇందులో మనం ఏం చేస్తున్నాం? 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ వ్యాసార్థాలు ఉన్నటువంటి 3 గోళములను కరిగిస్తున్నాం ఫస్ట్. సో కరిగించినప్పుడు ఏర్పడినటువంటి గోళం యొక్క ఘనపరిమాణం 4/3 πr³ కాబట్టి ఇక్కడ r అంటే మొదటి గోళానికి 1³ రెండవ గోళానికి 2³ మూడవ గోళానికి 3³ అవుతుంది. సో 4/3 × π × 1³ అంటే 1, 2³ అంటే 8, 3³ అంటే 27. సో వాల్యూమ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ 3 వాల్యూమ్స్ ఆఫ్ ద స్పియర్స్ సో 27, 35, 36 అవుతుంది. ఓకే, సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోపల మనం ఏం చేస్తున్నాం అంటే కొత్త బంతిని తయారు చేయాలి. ఈ తయారు చేయడంలో 25% ఆఫ్ ద మెటీరియల్ అనేది వేస్ట్ అయిపోతుంది. 25% వేస్ట్ అవుతుందంటే రిమైనింగ్ 75%తో ఈ వచ్చినటువంటి 3 గోళాలను కరిగించడానికి ఏర్పడినటువంటి వాల్యూమ్లో 75% మాత్రమే యూజ్ అవుతుంది. సో ఆ 75% మీన్స్ 75/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4. అంటే ఈ వాల్యూమ్లో 3/4 తీసుకుందాం. సో ఈ వాల్యూమ్లో 3/4 తీసుకున్నట్టయితే అది మనకు 4 1 4 9. సో ఎంత వచ్చింది? 4/3 π × 27 వచ్చింది. ఈ వాల్యూమ్తో మనం ఏం చేస్తున్నాం అంటే కొత్త గోళాన్ని ప్రిపేర్ చేస్తున్నాం, న్యూ స్పియర్. సో ఆ వాల్యూమ్ యొక్క ఆ స్పియర్ యొక్క వాల్యూమ్ వచ్చేసి 4/3 πr³ అనుకుందాం = ఈ 3 గోళములను కరిగించిన తర్వాత ఏర్పడినటువంటి మెటీరియల్లో 25% వేస్టేజ్ తీసేస్తే రిమైనింగ్ వాల్యూమ్ ఇంత వచ్చింది. సో దీనికి ఈక్వల్ చేస్తున్నాం. సో 4/3 క్యాన్సల్, π క్యాన్సల్. సో R³ = 3³ అవుతుంది. దేర్ఫోర్ న్యూ స్పియర్ వాల్యూమ్ రేడియస్ = 3 సెంటీమీటర్స్. మనకి 25% వేస్టేజ్ తీసిన తర్వాత ఏర్పడినటువంటి స్పియర్ యొక్క రేడియస్ వచ్చేసి 3 సెంటీమీటర్స్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ 4.2 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద స్పియర్? రేడియస్ ఆఫ్ ద స్పియర్ రేడియస్ ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు? 4.2 సెంటీమీటర్స్ ఇచ్చిండు. 4.2 మీన్స్ సో 42/10 అవుతుంది. డెసిమల్ ఉన్నప్పుడు మనం ఫ్రాక్షన్ ఫామ్లోకి మార్చుకుంటాం, 42/10 అవుతుంది. సో 42/10 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 21/5 అవుతుంది. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అడిగిండు. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఫార్ములా 4/3 × πr³. సో ఇందులో π అంటే 22/7 తీసుకుంటాం. అలాగే రేడియస్ అంటే 21/5, క్యూబ్ ఉంది కాబట్టి 4 టైమ్స్ తీసుకుంటాం, 3 టైమ్స్ తీసుకుంటాం. 21/5 × 21/5 × 21/5. సో ఇక్కడ 3 7 21, 21 క్యాన్సిల్ అవుతుంది. 4 22 88 × 21 21 441 బై 5 5 25, 25 5 125. ఇప్పుడు 441ని 88తో మల్టిప్లై చేద్దాం. 88తో మల్టిప్లై చేస్తే 8 1 8, 8 4 32, 8 4 32, 36, 35. అగైన్ మళ్ళీ 8 టేబుల్లో మల్టిప్లై చేస్తే 8 2 5 3. సో 8 10 8 8 3. ఇప్పుడు 38,808/125 వస్తుంది. మనకి వేదిక్ మ్యాథ్స్లో నేర్చుకున్నాం 125తో డివిజన్ అంటే 8తో మల్టిప్లై చేసి బిఫోర్ 3 డిజిట్స్ పాయింట్స్ రాస్తాం. సో మళ్ళీ 8తో మల్టిప్లై చేస్తున్నాం. 8 8 64, 8 8 64, 8 8 64 70, 8 3 24 31. సో ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 3 డిజిట్స్. సో ద ఆన్సర్ ఈజ్ 310.464. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ డి. ఈ విధంగా ఇచ్చినటువంటి స్పియర్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ముందుగా మనకి రేడియస్ అనేది డెసిమల్లో ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఫామ్లోకి మార్చుకుంటాం. 21/5 వచ్చింది. సో 4/3 × 22/7 × 21/5 × 21/5 × 21/5. సో 3 7 క్యాన్సిల్ అవుతుంది. 22 4 88 × 441/125 మల్టిప్లై చేస్తున్నాం. మళ్ళీ అగైన్ 8తో మల్టిప్లై చేసి ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 3 డిజిట్స్ 310.464. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.